హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ఈ విలేజ్ బావి నీళ్లు తాగితే కవల పిల్లలు, ఆ ఊరంతా కవలలు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలోని బావి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ బావి నీళ్లు తాగితే ఖచ్చితంగా కవల పిల్లలు పుడతారనే నమ్మకం కొన్ని సంవత్సరాలుగా ప్రాచుర్యంలో ఉంది. అంతేకాదు, ఈ ఊళ్ళో 130కి పైగా కవల జంటలు ఉన్నారంటే నమ్మరు. ఈ బావిలోని నీళ్లకు గ్రామస్తులు అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని, నీరు తాగితే ఆరోగ్య సమస్యలు నయమవుతాయని, సంతానం కలుగుతుందని, అంతేకాక కవల పిల్లలు పుట్టే విశ్వాసం కూడా ఉంది. సోషల్ మీడియాలో వార్తలు ఈ విషయంపై చర్చలు ప్రచురించబడ్డాయి. ఈ విషయంపై చర్చలు, వీడియోలు తీయడం కూడా జరిగింది. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా కవల పిల్లలే కనిపిస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 130కి పైగా కవల జంటలు ఉన్నారు. దీనికి కారణం ఆ ఊరి బావి నీళ్లు. ఏంటి, బావి నీళ్లకు కవలలకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? అవును, మీరు విన్నది నిజమే. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలోని ఈ బావి చాలా ఫేమస్. ఈ బావి నీళ్లు తాగితే ఖచ్చితంగా కవల పిల్లలు పుడతారనే నమ్మకం కొన్ని సంవత్సరాలుగా ప్రాచుర్యంలో ఉంది. ఓకే, ఆ విలేజ్ వాళ్ళు కాబట్టి అక్కడనే ఉన్నారు కాబట్టి అది ఒకటి అనుకుందాం. కానీ అక్కడికి ఎవరైతే ఒక చదువు చెప్పడానికి ఒక గురువు గారు వచ్చారు, మ్యారేజ్ అయిన తర్వాత అక్కడికి వచ్చారు, ఆ బావి నీళ్లు తాగడంతో అక్కడ ఆ టీచర్కి కూడా కవల పిల్లలే పుట్టడం జరిగింది. అదొక ఉదాహరణ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడికి చదువు చెప్పడానికి వచ్చిన ఒక టీచర్కి కూడా కవల పిల్లలు పుట్టడం అనేది మనం తెలుసుకోవచ్చు. అంటే ఆ బావి నీళ్లు తాగడం వల్ల ఈ ఊళ్ళో ఒకే పోలికలతో అన్నాదమ్ములు, అక్కా చెల్లెలు ఎక్కువగా కనిపిస్తుంటారు. అంతేకాదు, ఆ ఊరికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న వారికి కూడా కవల పిల్లలే పుడతారని చెబుతారు. ఈ విషయంపై టీవీ, యూట్యూబ్ ఛానల్స్ నుండి వార్తలు వచ్చి పరిసర ప్రాంతాల్లో పక్క విలేజ్ వాళ్ళు, విదేశీ అతిథులు కూడా ఈ బావి దగ్గరికి వచ్చి నీళ్లు తాగి తమ విశ్వాసాన్ని పరీక్షించేందుకు వస్తున్నారు. అందరూ ఆ నీటిని టిన్నుల్లో తీసుకెళ్లడం, వేరే జిల్లాల నుండి ప్రయోగం కోసం వచ్చే సందర్భాలు సమర్పణ చేయడం, ఇది గ్రామంలో ప్రజల నమ్మకాన్ని మరింత లోతుగా పెంచింది. మరో విషయం ఏంటంటే, ఈ బావి నీరు తాగితే రోగాలు నయమవుతాయని అక్కడ గ్రామస్తుల నమ్మకం కూడా ఉంది. అయితే నిపుణులు మాత్రం ఏమంటున్నారంటే, నీళ్లు తాగితే కవలు పుడతారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు. కానీ ఆ విలేజ్లో వచ్చిన టీచర్కి జరిగినది చూస్తే మరి నమ్మాల్సిందే ఉంది. కానీ ఆ నీటిలో ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు. అయినప్పటికీ బావి దగ్గరకు వచ్చే జనాల సంఖ్య ఏమాత్రం తగ్గకపోవటం మనం గమనించవచ్చు. వైజాగ్, హైదరాబాద్ వంటి అనేక ల్యాబ్లలో ఈ నీటిని టెస్ట్ చేయించడం కూడా జరిగింది. ఈ బావి నీటిని పరీక్షించి ఎలాంటి ప్రత్యేక రసాయన వస్తువులు లేదా నీటిలో ఉన్న విలక్షణ ఔషధ గుణాలు కనిపించడం లేదు అని తేల్చి చెప్పారు. అయినప్పటికీ గ్రామస్తుల విశ్వాసం, మానసిక, సాంస్కృతిక, పర్యావరణం, కుటుంబ మూల్యముల కలయిక ఇవి తమ అంశాన్ని మరింత పెంచాయి అని చెప్పవచ్చు. వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఒకవేళ మీరే ఈస్ట్ గోదావరి అంటే ఆ గోదావరి డిస్టిక్ వాళ్ళైతే కామెంట్ చేయండి. చూస్తూనే ఉండే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మన ఫస్ట్ న్యూస్. థ్యాంక్ యూ. జై హింద్.